గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పేరుతో బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగగా యేసుతో కొనసాగెదను యేసుతో కొనసాగెదను కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదను కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదను గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పేరుతో బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగగా నా గడ్డి పైన
సోదరి సోదరులారా, మన ప్రభువును జగద్రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. మరొక ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క వాక్య భాగమును వినడానికి, నేర్చుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి ఆ దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నా హృదయపూర్వక ధన్యవాదాలందరికీ తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచినట్లయితే దేవుని వాక్యమును చదివి దైవ ధ్యానాన్ని మనం ఈ పూట కొన్ని మాటలతో దేవుని వాక్యమును ధ్యానించి కార్యక్రమంలో ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాం. చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథం 18 అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుందాం. 2వ సమూయేలు 18:1-2 వచనాలు. దావీదు తన దగ్గర ఉన్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగాలుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగము సెరూయా కుమారుడగు అభిషై అను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును గిత్తీయుడైన ఇత్తై చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. సరిపోతుందండి. ఓ చిన్ని ప్రార్థన చేయడానికి తలల వంచండి. నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మేమందరం నీ పాద సన్నిధిలో ఈరోజు వరకు సజీవులుగా, ఆరోగ్యవంతులుగా మేము ఉండడానికి నీ కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ దైవికమైనటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను వాక్యము ద్వారా బలపరిచి నీ కృపలో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో వినయముగా వేడుచున్నాము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, దైవికమైనటువంటి ఈ వాక్య ధ్యానానికి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగమును మనం ధ్యానించినట్లయితే ఈ సందర్భం మనకి తెలిసినదే. దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆ సమయం ఇది. తండ్రి యొక్క స్థానాన్ని లాక్కోవడానికి, తండ్రిని పదవీచ్యుతుడిని చేసి రాజ్యము నాదే అన్నట్టుగా కొంతమందిని తన వైపు త్రిప్పుకొని చివరికి తండ్రిపై యుద్ధం చేయడానికి పూనుకున్న సందర్భం అది. అలాంటి సందర్భంలో దావీదు కుటుంబాన్ని, తన ప్రాంతాన్ని వదిలేసి ఏదో తలదాచుకోవడానికి అన్నట్టుకు పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇక యుద్ధం తప్పదు. అట్లాంటి పరిస్థితిలో తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని సమకూర్చుకుని, ఎంతమంది ఉన్నారు, ఏమేమిటి, ఇక తన సైన్యాన్ని 3 భాగాలుగా చేశాడట.
ఒక భాగాన్ని యోవాబుకి అప్పగించాడు, మరో భాగాన్ని అభిషేక్కి అప్పగించాడు. ఇక మరొక భాగం గిత్తీయుడైన ఇత్తయికి అప్పగించడం జరిగింది. ప్రియ స్నేహితులారా, వింటున్నారా ఈ వచనాలను? యోవాబు అభిషై ఇద్దరు సహోదరులట. సెరూయా అనే దావీదు యొక్క సహోదరి యొక్క కుమారు. వారిరువురు దావీదు యొక్క సైన్యానికి రథసారథులు అనుకోవచ్చు. సహస్రాధిపతులు, 1000 మందికి అధిపతులు వాళ్ళు. యోవాబు చాలా బలమైనటువంటి సైన్యాధిపతి. అభిషేక్ కూడా. అయితే ఈ పరిస్థితిలో మనం మరొక వ్యక్తి కోసం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే గిత్తీయుడైన ఇత్తై. ఈ ఇత్తై ఇజ్రాయేలీయుడు కాదండి, ఇతడు గాతువాడు. ఇతను ఫిలిస్తీయ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలీలకు ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరంటే ఫిలిస్తీ. వారు మాటి మాటికి ఇశ్రాయేలీల మీద దండెడుతూ వస్తూ ఉండేవారు. దండెత్తి ఫిలిస్తీన్ల పట్టణాలు 5 అండి: గాతు, గాజా, ఎక్రోను, అష్కెలోను, అష్టోదు. గాతులో నుంచే ఒక బలాఢ్యుడు కనబడతాడు. అతని పేరు గొల్యాత్, 6 మూరల జానుడు. అట్లాంటి గాతువాడైనటువంటి గొల్యాతు ప్రాంతంలోంచి ఒక వ్యక్తి దావీదు ముందు నడుస్తున్నాడు. తన సైన్యమును 600 మందిని తీసుకొచ్చి నిన్ననే వచ్చాడట. ఈ లోపులోనే అబ్షాలోము యొక్క కుట్ర, తిరుగుబాటు. దావీదు ఇత్తయి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు కొత్తగా వచ్చా, పరదేశివి, మాతో ఏముంటావులే, వెళ్ళిపో అంటే, చచ్చినా బ్రతికినా నీతోనే ఉంటానని ఓ సమర్పణతో దావీదును అనుసరిస్తున్నటువంటి వ్యక్తి. గతంలో అతని కోసం కొన్ని విషయాలు చెప్పాను. ఈ పూట ఈ గాతువాడు ఇత్తై సైన్యమును దావీదు 3 భాగాలుగా చేశాడు అని చెప్తున్నాను. ఒక భాగము యోవాబు చేతికి అప్పగించి, మరొక భాగాన్ని అభిషేక్ చేతికి అప్పగించి, మరొక భాగాన్ని గాతువాడైన ఇత్తయికి అప్పగించడం జరిగింది. ప్రియులారా, ఇందులో మనం నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక ఫిలిస్తీయుణ్ణి, గాతువాడైనటువంటి ఆ ఫిలిస్తీయుణ్ణి రాజు సహస్రాధిపతిగా చేయటంలో గల కారణాలు ఏమిటి? ఈ పూట ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో శత్రు దేశానికి చెందినటువంటి ఈ వ్యక్తి ఇశ్రాయేలీయుడు కాదండి. అతడు ఒక ఫిలిస్తీయుడు. ఇశ్రాయేలీలకి బద్ధ శత్రువులు, ఇజ్రాయేలీలకి పక్కలో బళ్ళెం లాంటి వాళ్ళు. అలాంటి శత్రువుల నుంచి బయటకొచ్చి దావీదుకి సైన్యాధిపతిగా, సహస్రాధిపతిగా అతడు నియమించబడ్డాడు అంటే సామాన్యమైన విషయం ఏమీ కాదు అని మనం చేస్తున్నాను. అతనిలో ఉన్నటువంటి రాజనీతి, దైవనీతి, అతనిలో ఉన్నటువంటి ధైర్యము, తెగువ, తెగింపు,
చాలా గొప్పది. నిస్వార్థ పరాయణుడు. ఈ విషయాలన్నీ గత దైవ సందేశంలో వివరించాం. ఈ పూట ఒక చిన్ని మాట మనం ధ్యానం చేయబోతున్నాం. అసలు ఈ ఇత్తై అనే పదానికి అర్థం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఇత్తై అనే మాటకు అర్థం దున్నువాడు అని అర్థం అండి. సోమరి కాదు, కష్టపడే స్వభావం కలిగిన వాడు. దున్నువాడు. వింటున్నారా? నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ దైవికమైనటువంటి ఈ వాక్య భాగములో నుండి మనము వింటున్నటువంటి ఈ మాటలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని మరొక్కసారి. ఎత్తై అనే మాటకి దున్నువాడు. ఈరోజున దేవునికి కావాల్సింది ఎవరయ్యా అంటే దున్నేవాళ్ళు అవసరం, మేత మేసేవాళ్ళు కాదండి. బరువును మోసేవాళ్ళు కావాలి. బలమైన సువార్త కాడిని పట్టుకుని దున్నేవాళ్ళు అవసరం. దున్నాలి అంటే కాస్త కష్టపడాలి. దున్నాలి అంటే సుఖాన్ని విడిచిపెట్టాలి. దున్నాలి అంటే సుఖభోగమును ప్రక్కన పెట్టాలి. దాన్నే సుఖాన్ని ప్రేమించకు అనే ఒక దైవ సందేశాన్ని అందించాను మీకు గతంలో. దున్నాలి అంటే దేవుని సువార్త కాడిని మోస్తున్నటువంటి వారు. ఎందుకంటే దేవుని యొక్క సువార్తను ఈ చివరి కాలంలో ప్రతి యవనస్తుడు భుజాన్ని ఎత్తుకోవాలి. యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదండి. అందుచేత ఒక దున్నడానికి దేవుని యొక్క వాక్యమనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని నువ్వు దున్నే వ్యక్తివేనా? ఇత్తై అనే మాటకే దున్నువాడు. అతడు అద్భుతం చేయగలడు, అతడు దున్నగలడు, దేవుని కార్యము చేయగలడు, రాజు కార్యమును చేయగలడు. రాజు యొక్క కార్యాలను సక్రమముగా నిర్వహించే గృహ నిర్వాహకుడు మాత్రమే కాదండి, అతడు ఒక సహస్రాధిపతిగా ఎదిగినటువంటి ఆ వ్యక్తి. శత్రువుల మధ్య అభిషై యోవాబుకి సమానమైనటువంటి హోదాలో ఉన్నాడు అతను. ఇప్పుడు అతడు ఇజ్రాయేలీయుడు కాదే, అతడు వాగ్దాన దేశంలో ఉన్నటువంటి వ్యక్తి కాదండి, అతడు ఫిలిస్తీయుడు. ఒక ఫిలిస్తీయుడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తే దైవికమైనటువంటి నీతితో, రాజనీతితో దేవుని యొక్క దైవ నిర్ణయాన్ని గుర్తించి వింటున్నారా? ఇది దేశం ఇజ్రాయేలీల దేశము, దేవుడు ఇజ్రాయేలుకు స్వాస్థ్యముగా పంచిన దేశమని గుర్తించి దేవుడు కోరుకున్న మనిషి, దేవుడు కోరుకున్న వ్యక్తి దావీదు అన్న సంగతి గుర్తించి దావీదు సైన్యములో చేరడం. దావీదు సైన్యములో చేరడమే కాదండి, ఒక సహస్రాధిపతిగా ఒక ఉన్నతమైన స్థితికి రావడానికి గల కారణం అతనిలో ఉన్న లక్షణం దున్నువాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ పూట ఒక ఫిలిస్తీయుడే రాజుతో చేరి దున్నుతున్నాడు అంటే దేవుని కుమారులారా, దేవుని పిల్లలారా, క్రైస్తవ స్నేహితులారా, ఎంతో కాలంగా భక్తి చేస్తున్నటువంటి దేవుని పిల్లలారా, మీ పరిస్థితి ఏమిటి? దున్నగలుగుతున్నారా? దేవుడి పూట దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆవేదన మీ ముందు ఉంచాలనే ప్రయత్నం అది. దేవుడు ఏమని బాధపడుతున్నాడు? ఆయన హృదయంలో ఎంత వేదన ఉంది చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క బాధ, దేవుని యొక్క ఆక్రందన. ఒక్క మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం
4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం అండి. యోదావారికిని యెరూషలేము నివాసులకు దేవాది దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు. చూస్తున్నారా, దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలీలతో, యోదావారితోనూ, యెరూషలేము నివాసులతోనూ, ఇశ్రాయేలీలందరితో మాట్లాడుతున్న పదాలు ఇవి. అది రూబేను గోత్రమైన, కణ గోత్రమైన, బెన్యామీను గోత్రమైన, ఇశ్రాయేలీలతో ప్రభు మాట్లాడుచున్నటువంటి మాట యోదావారితో మాట్లాడుతున్నాడట. యోదావారు యెరూషలేము నివాసులు. యోదా అనగా స్తుతించుట. యోదా అనే మాటకు అర్థం స్తుతి. ఎవరైతే దేవునిని స్తుతిస్తున్నారో, వింటున్నారా, సంఘములోనికి వెళుతూ బాప్తిస్మం పొంది రక్షణ పొందుకుని దేవుని యొక్క ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సోదరులారా, మీరు దేవుని స్తుతిస్తున్నారుగా. దేవునిని స్తుతించే ప్రతి ఒక్కరూ యోధాలే అని నేను ఒక మంచి మాట మీకు తెలియపరుస్తున్నాను. స్తుతించలేని వారి సంగతి ప్రక్కనట్టండి. నీకు దేవుడిచ్చిన రక్షణ బట్టి దేవుని స్తుతిస్తున్నా, దేవుడిచ్చిన రోజును బట్టి దేవుని స్తుతిస్తున్నా, దేవుడు నీకు ఇచ్చిన ఈ శరీరాన్ని బట్టి స్తుతిస్తున్నా. స్తుతించే ప్రతి వారు యోధాలే. నీవు దేవుని స్తుతిస్తున్నావా? అమ్ముకున్న యోధాలు కాదు కదా అసమా, ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు కాదండి. ప్రభువుని స్తుతించండి రా. సరే, యోధావారులారా కంటున్నాడు, యెరూషలేము నివాసులారా అనగా సమాధానపురములో ఉన్నవారులారా. ప్రభు నమ్ముకున్న తర్వాత మీ జీవితంలో ఎంతో సమాధానం ఉందగా, ఎంతో మనశ్శాంతి అనుభవిస్తున్నారు కదా. ఎంత సమాధానం కలిగి ఉన్నారు మీరు. దేవుని నమ్ముకోనప్పుడు, ప్రభు దగ్గరికి రానప్పుడు, లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు, లోక సంబంధమైనటువంటి ఆ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఎంత తీవ్ర నిరాశ, నిస్పృహ, వేదన, రోదన. కానీ యేసయ్యను నమ్ముకున్నారు, చాలా నెమ్మది వచ్చింది మీకు, సమాధానం. చూడండి, యేసు దగ్గరికి రానంత వరకు ఒక రోగి 12 సంవత్సరాల నుంచి వేదన పడుతుంది. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకున్న తర్వాత సమాధానం కలిగి వెళ్ళమ్మా, నెమ్మదితో వెళ్ళమ్మా. నా ప్రియమైన సోదరులారా, మనము యోధా వాళ్ళము, యెరూషలేములో సమాధానం కలిగి ఉన్నాం దేవుడిచ్చే సమాధానముతో. అయితే మీకు ఒక బాధ్యత, ఈ పూట మీకు ఒక బాధ్యత. ఈ రోజున ప్రతి క్రైస్తవునికి ఒక దేవుడు ఒక బాధ్యతనిస్తున్నాడు. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏమిటో చెప్పమంటారా నీ బాధ్యత? క్రైస్తవుడా, దేవుని స్తుతించువారులారా, యెరూషలేములో నివాసం ఉంటున్న వారులారా, సమాధాన గృహములో ఉంటున్న వారులారా, మీకొక బాధ్యత ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. చదువుతారా ఆ మాట? కొంచెం క్రిందకు చదువుతారండి. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. ఎత్తై అనే మాటకి అర్థం దున్నువాడు. యోధా వారికి, యెరూషలేములో ఉన్న వారికి దేవాతి దేవుడని యెహోవా సెలవిస్తున్న మాట ఏమిటో చెప్పమంటారా? మీ ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లక. విత్తనాలు చల్లడం అంటే దేవుని వాక్యమును బోధించడం, దేవుని యొక్క వాక్యమును పట్టుకుని ప్రపంచానికి, లేక నీ ప్రాంతానికి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ ప్రక్కనున్న వారికి, మీ గ్రామాలకి, మీ పట్టణాలకి, మీ రాష్ట్రాలకి, ఆ ప్రాంతాలకి చల్లుతున్నారే విత్తనాలు. దేవుని వాక్యమును పట్టుకుని బయలుదేరారే విత్తువారులారా.
మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ విత్తు అనే యొక్క భాగములో దేవుని వాక్యమే విత్తనము కదా. విత్తనాలను చల్లుతున్నారా అని అంటూ ప్రభు ఏమంటున్నాడు చెప్పంటారండి, చెప్పంటారా? ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక. ఇది క్రైస్తవుని యొక్క బాధ్యత, ఒక విశ్వాసి యొక్క బాధ్యత, ఒక దైవజనుని యొక్క బాధ్యత. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లదు. ఏమండి, ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లక మరేం చేయాలి సార్ అంటే, అక్కడ రాయబడిన వాక్యం ఏమిటంటే, మీ బీడు భూములను దున్నండి. అరే, విత్తనాలు పట్టుకుని చల్లడం చాలా తేలికైపోయింది ఈ రోజున. చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి ఏదో విధంగా దేవుని వాక్యాన్ని చల్లేద్దామని ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్. చాలామంది ఏమండి విత్తనాలు పట్టుకుని చల్లడానికి ఏదో ప్రేరణతో, దేవుని ఆత్మ ఏదో ఒక ప్రేరణతో, లేకపోతే వాళ్ళు స్వాభావికంగానో ఏదో విధంగా దేవుని వాక్యమును పట్టుకుని బయలుదేరే చాలామంది కనిపిస్తున్నారు. నేను వారందరినీ అభినందిస్తున్నాను, ఎవరిని తప్పు పట్టడం లేదు, అందరినీ అభినందిస్తున్నాను. చాలా మంచిది. ఆ అభినందనలోనే మీకొక మీ బాధ్యతను గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. ఏంటో చెప్పమంటారా? మీ ఎదురుగుండా బీడు భూములు ఉన్నాయి, ముళ్ళ పొదలు కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. అయ్యో, బీడు బారిపోయాయి, చవిటి పర్రగా మిగిలిపోయింది. అనువైన స్థలము కాదు అది, విత్తనాలు వేయటానికి అనువైన స్థలము కాదు. ఒక విత్తనాలు వేయాలి అంటే, నారుమడి చేయాలంటే, లేక ఆకుమడి చేయాలంటే ఆ ప్రాంతాన్ని ఎంతగా దాని కొరకు సిద్ధం చేయాలండి, ఎంతగా తిప్పలబడాలి దానికోసం. ఆ భూమిని దున్ని ఏమంటే మెత్తగా చేసి, ఒక్క చిన్న రాయి లేకుండా చేసి, ప్రతి రాయిని బయట పాడేసి నారుమడ లేక ఆకుమడి ఏదో చల్లుతారు కదా. ఈ రోజున వాక్యం అనే విత్తనాలు చేత పట్టుకున్న ఒక దైవజనులారా, దైవ సంబంధమైన వ్యక్తులారా, మీకొక శుభవార్త. కాస్త కష్టపడండి, బీడు భూములను దున్నండి. ఇది క్రైస్తవుని యొక్క, దేవునిని స్తుతించే వారి యొక్క ప్రతి వాని యొక్క బాధ్యత. ప్రియ స్నేహితులారా, వింటున్నారా ఈ వచనాలను? నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ పూట ప్రభు తన యొక్క హృదయ వేదన చూడండి. మీరు మాటిగా పట్టుకుని, తన గ్రంథాన్ని పట్టుకుని, వాక్యమును పట్టుకుని చల్లేస్తున్నారయ్యా. కాస్త ఆపండి. ముందు చల్లడం కాదు, ముందు చల్లడమే కాదు, ముందు కొంచెం ఆపండి. ఏదైతే నాకు ఎందుకండి అనేసి కాబట్టి వాక్యం అనే విత్తనాలు పట్టుకుని ముళ్ళ పొదల్లో చల్లేస్తున్నారా? ముళ్ళ పొదలలో మీ విత్తనాలు చల్లొద్దు, ఆపండి. ఏమండి, దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? అమూల్యమైనది పందుల దగ్గర వేయమన్నాడా? శ్రేష్టమైనది కుక్కలకి పెట్టమన్నాడా? అవి జీవులు వాటికే పెట్టొద్దన్నాడే. పందుల ముందు ముత్యములు చల్లకు, ఒకవేళ చలితే అవి తొక్కేస్తాయన్నాడు కదండి ఆయన. ఒక జీవి ముందే అమూల్యమైన దాన్ని పెట్టొద్దన్నాడు. ఈ సృష్టిని కలిగించిన అమూల్యమైన దేవాతి దేవుని యొక్క వాక్కు నీ చేతుల్లోకి వస్తే ఏమంటే ముళ్ళ పొదల్లో చల్లేస్తావా? మీ బీడు భూములను ఒక్కసారి దున్నగలరా? దున్నుతూ అప్పుడు విత్తనాలు వేయండి. ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి, బాగా ఫలిస్తాయి, బహుగా ఫలిస్తాయి. అప్పుడు తండ్రి ఆ ఫలాలను చూసి సంతోషపడతాడు.
మీరు బహుగా ఫలించాలనే ఆశ ఉందంటాడు ఆయన. నా ప్రియ క్రైస్తవ సమాజమా, ఈ పూట దేవుని వాక్యాలు వింటున్నటువంటి దైవ పిల్లలారా, ఎత్తైని మీ ముందు పెడుతున్నాను. ఎత్తై ఒక ఫిలిష్తీయుడు, ఇజ్రాయేలీయుడు కాదే. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, స్వతంత్రంగా ఇజ్రాయేలీలలో పుట్టినటువంటి వ్యక్తి కాదు. అలా చెప్పాలంటే దాసుడు అనుకోవాలేమో. అలా చెప్పాలంటే వాగ్దానంలో అతనికి ఏ పాలు పంపులు లేవు. అతడు ఒక సామాన్యమైనటువంటి ఇంకా చెప్పాలంటే వెలివేయబడిన వాడేమో నన్ను అడిగితే. ఎందుకంటే ఫిలిష్తీయులు అనేటప్పటికీ ఇజ్రాయేలుకి నరాలు పొంగిపోతాయి. వాడి మాట ఇట్టి పరిస్థితుల్లో వినపడకూడదు అనుకోలేదా దావీదు గారు గొలియాతు విషయంలో? రే స్నేహితులారా, ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అలాంటి వ్యక్తి మన ముందు నిలబడి అంటున్నాడు, రే నేను దున్నుతున్నాను. అతడు దున్నేవాడు కనుకనే ఒక భాగం సహస్రాధిపతిగా నియమించి ఒక భాగం అతని చేతులు పెట్టి, జాగ్రత్త, యుద్ధం బాగా చేయండి, కానీ నా కొడుకుని కాపాడండి. అది మీరే తండ్రి ప్రేమ అండి. ప్రక్కన పెడతాం. అది మరొకసారి మరొక దైవ సందేశంలో ఆ విషయాన్ని వివరిస్తాను. దున్నువాడని ఎత్తై దున్నడానికి బయలుదేరాడండి. ప్రియ స్నేహితులారా, మీ ముళ్ళ పొదలు కలిగినటువంటి ఆ భూమిని మీరు దున్నగలరా? దున్నే మనసు ఉందా? ఎవడో దున్నేశాడని భ్రమలోగానున్నారా? మా ముందున్నవాడు దున్నేసి ఉంటారులే అని కళ్ళు మూసుకుని వాక్యపు విత్తనాలు పట్టుకుని చల్లుకుంటూ పోతున్నారా? దేవుని వేదన మీ ముందు పెడుతున్నాను. ఈ పూట దేవుని హృదయ వేదన మీ ముందు ఉంచుతున్నాను. యోధావారులారా, యెరూషలేము నివాసులారా, రే ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లేస్తున్నారే. విత్తనాలు అవి నాటబడి ఎదిగేటప్పటికి పైనుంచి ఆ ముళ్ళ పొదలు అణిచేస్తున్నాయే. వేసే చెప్పిన ఉపమానం అదేగా. అయ్యో, అవి ఎదగలేకపోతున్నాయి, పైకి రాలేకపోతున్నాయి, చిమ్ముకోలేకపోతున్నాయి, పైకి వచ్చి బాగా ఫలించడానికి అవకాశం లేని పరిస్థితికి వెళ్ళిపోయాయే. ప్రభు యొక్క హృదయ ఆక్రందన, అయ్యో నా విత్తనాలు పాడైపోతున్నాయి, నా విత్తనాలు పనికి రాకుండా అయిపోతున్నాయని బాధతో అంటున్నాడు. దున్నండి మీ భూమిని, మీ ముళ్ళ పొదలతో ఉన్న బీడు భూమిని దయచేస్తుందండి. ఇంకొక మాట కూడా చదువుదాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 10వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. నీతి ఫలించునట్లు మీరు విత్తనాలు వేయండి, ప్రేమయను కోత కోయుడి. యెహోవాను దేవునిని వెతకడానికి ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు. చూడండి, ఆ మాట బాగా చూడండి. ఆ మాట చాలా అద్భుతమైన పదం. ఇది వరకు ఎన్నడు దున్నని బీడు భూమిని దున్నుడి. ఒకసారి మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు నీతి వర్షము కురిపిస్తాడట. విత్తనాలు వేయండి, నీతి ఫలించడానికి విత్తనాలు వేయండి, ప్రేమను కోత కోయండి. బాగుందండి దేవుని వాక్యం. ప్రేమ చల్లారిపోయే ఈ కాలంలో, ప్రేమ కత్తిరైపోతున్న ఈ కాలంలో, ప్రేమ లేని ఈ కాలంలో నీతిని చల్లండి. నీతి అనే విత్తనాలు, ప్రేమను కోతకోయండి. యెహోవాను వెతికే సమయం ఇదే గనుక నీతి వర్షం ఆయన కురిపిస్తాడో అది కురిపించడానికి మీరేం చేయాలట? ఇది వరకు ఎన్నడి దున్నబడని బీడు భూమిని దున్నండి. వా వా వా, ఏం పదం అండి, ఏం వాక్యం చెప్పాడండి యేసయ్య.
ఇది వరకు ఎన్నడూ దున్నబడని భూమిని దున్నండి. చాలామంది క్రైస్తవులు చేసే పని ఇదేనండి. ఏమిటో చెప్పమంటారా? దున్నిందాన్ని దున్నేస్తున్నారు, విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ దున్నేస్తున్నారు. సభలు పెట్టిన చోటే సభలో, మందిరం ఉన్న చోటే మందిరం. ఏమండి, నామకార్థ భక్తిపరమైన విషయాలు ఇవి. సరైన విత్తనాలు పట్టుకొని దున్నండి అయ్యా. ఒక పట్టణం ఉంటుందండి, ఆ పట్టణంలో 365 రోజులు ఆ స్థలంలో ఏదో ఒక ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. తెగ దున్నేస్తున్నారా, తెగ చల్లేస్తున్నారా, ఏదో వాక్యం, ఏదో ఎవరో ఒక విదేశీయుడో, అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, లేకపోతే ఎవరో ఒక దైవజనుడు వస్తూనే ఉంటాడు. ఎందుకయ్యా అంటే దున్నడానికి కాదు సార్, చల్లి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, చల్లి. ఇప్పుడండి ఒక ఆయన వచ్చి జల్లాడండి, ఆల్రెడీ ఒకటి దున్నారు అనుకుందాం పోని, ఒక ఆయన వచ్చి జల్లేసాడు. జల్లిన తర్వాత మరలా అదే స్థలంలో ఏమండి మళ్ళీ విత్తనాలు జల్లుతుంటే విత్తనాలు ఏమవుతాయి చెప్పండి? దగ్గర అయిపోవా? అరే, ఒకే భూమిలో విత్తనాలు తెగ చల్లేస్తున్నారు కానీ అసలు వీళ్ళు దున్నట్లేదు. దున్నే ఓపిక లేదు, దున్నడానికి ఏమండి సుఖభోగాన్ని విడిచిపెట్టరు, దున్నే అభిప్రాయం లేదు, కష్టపడే స్వభావం లేదండి, సోమరోళ్ళు. దేవుని యొక్క పంటను ఫలించడానికి నువ్వు దున్నగలవా? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఎత్తైలా నువ్వు దున్నగలవా? ఒక పరదేశీ వాడు, ఇశ్రాయేలుడు కాదు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను మీకు, అతడొక ఫిలిస్తీయుడు, గాతువాడు, ఇశ్రాయేలుకి ఒక భయంకరమైన శత్రువు. వాళ్ళు ఆ శత్రువే దున్నుతున్నాడే. ఒక ఎత్తని మీ ముందు పెట్టి దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుచున్నటువంటి పదం, మీ బీడు భూమిని దున్నండి, ఎన్నడూ దున్నబడని భూములను. చాలా కాలం నుంచి ఆ భూములు అలా ఉండిపోయినాయి. చాలా కాలం నుంచి వాక్యం ఎరగని ప్రదేశాలు చాలా ఉన్నాయి. చాలా కాలం నుండి వాక్యం ఎరుగని దేవుడు తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. అనాగరికలో నాగరికత లేనివారు, అనామకులో, లేకపోతే సరైన వస్త్రధారణ లేని వాళ్ళు, నాగరికత తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. నువ్వు దున్నగలవా? ఎన్నడూ దున్నబడని బీడు భూములను దున్నండి. ఆయన రాసిన పాట గుర్తు నాకు, ఎన్నడూ దున్నబడని భూమిని నే దున్నెదా, కొండలైన లోయలైన యేసుతో గురి యొద్దకే పరుగెత్తుచున్నానని ఒక దైవభక్తుడు రాసిన పాట. గురి యొద్దకే పరుగెత్తుచున్నాననే పాటలో ఎన్నడూ దున్నబడని భూమిని నే దున్నెదా. దున్నగలవా? ఎత్తై లాంటి మనస్తత్వం నీకుందా? దున్నుతూ ఉండగా నీకు ఒక చిన్ని సలహా, చిన్ని అడ్వైస్, ఒక సలహా ఏంటో చెప్పంటారా? వెనక్కి చూడకు. చాలు, వెనక్కి చూడొద్దు. ఒక చిన్ని సలహా, నాగటి మీద చేయి పట్టినవాడు వెనుక తట్టు చూస్తే నాకు పాత్రుడు కాడని బైబిల్ చెప్పిందండి. దేవుని వాక్యమును పట్టుకుని దున్నడానికి బయలుదేరావా? చాలా సంతోషం, నిన్ను అభినందిస్తున్నాను. నా ప్రియ యవనస్తులారా, నా తోటి యవనస్తులారా, మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. వాక్యము పట్టుకుని మీరు దున్నండి. దేవుని యొక్క సువార్త భారమును మోస్తూ దున్నండి. దున్నుతూ ఎన్నడూ దున్నడి బడని భూములు మాత్రం దున్నండి. ఎన్నడూ దున్నరే, బీడుగా మిగిలిపోయాయే, ముళ్ళ కంపలతో నిండిపోయాయే, గచ్చ పొదలతో, రచ్చ ఆ పొదలతో, ఏమండి రెక్కిస్ కంపలతో నిండిపోయాయే. కొన్ని స్థలాలు చూస్తుంటే కఠినమైన మనసు కలిగిన మనుషులు, కొన్ని స్థలాల్లో అస్సలు దున్నబడలేదే వారు,
అసలు మెత్తన చేయబడలేదే వాళ్ళు, దున్నబడని వ్యక్తులు. అలాంటి వాక్యం దగ్గరికి, అలాంటి ప్రజల మధ్యకు ఈ వాక్యపు విత్తనాలు పట్టుకుని ఎన్నడూ దున్నబడని భూములను దున్నండి. ఎత్తయ్యవలే మీరు దున్నండి. దేవుడు మిమ్మల్ని సహస్రాధిపతులుగా చేస్తాడు. మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా దేవుడు చేయగలడు. ఫిలిష్తీయుడైనటువంటి ఆ గాతువాడని ఇత్తయిని సహస్రాధిపతిగా చేసిన దేవుడు. దావీదనే రాసు, దావీదు యేసుక్రీస్తు గుర్తు కాబట్టి చెప్తున్నా, ఆ దేవాతి దేవుడు నిన్ను సహస్రాధిపతిగా చేయగలడు. అంచేత దున్నబడని భూములను, బీడు భూములను దున్నండి. ఎన్నడూ దున్నబడని ఆ బీడు భూములలో మ్రత్సపదులు, ముళ్ళ తుప్పలు వేళ్లతో నాటబడి ఉన్నాయి. ఆటోమేటిక్గా పెరిగిపోయాయి. అవి చాలా క్రిందకంట వేరు లోతుగా ఉంది. కాస్త కష్టపడి సుఖాన్ని ప్రక్కన పెట్టి, శరీర సంబంధమైన కోరికలను ప్రక్కన పెట్టి, లోకాశలను ప్రక్కన పెట్టి, దురాశను ప్రక్కన పెట్టి దున్నండి. దైవికమైన కృపలో సాగిపోండి. దేవుడు మిమ్ములను దున్నేవారిగా చేయునుగాక. చిన్న ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాసందుకు వచ్చి ఈ పూట నీ మాటలు విన్నాం. నీ గ్రంథములో నుండి గాతువాడైన ఇత్తై అనే ఒక వ్యక్తి ద్వారా కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. వ్యక్తి దున్నేవాడని, ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లక బీడు భూములను దున్నమన్నా, అదైనా ఎన్నడూ దున్నబడని భూములను దున్నడానికి నీ కృప మాకు దయచేయి. విన్న ఈ మాటలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంచి అందరూ అనుసరించేవారిగా, ఆచరించేవారిగా కృపలో ఉంచమని చిత్తమెత్తి మరోసారి కలిసి ప్రార్థించే కృప దయచేయి. మమ్మలను ఎంతగానో ప్రేమించిన మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము. క్రైస్తవ హల్లెలూయా.